నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకట ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. సుమారు 2500 మందికి పైగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొళక్క వాహనంపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించింది. సుమారు 2500 మంది మహిళలకు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న మహిళలకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు గాజులు ఆలయ అధికారులు ఉచితంగా అందజేశారు. ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తల్లి మనకి అనుగ్రహిస్తూ ఉంటుందిగా. అసలు సంపద అంటే ఏంటి? మనకు ఆరోగ్యం ఉండాలి, ఒక గృహం ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే శ్రీమద్ అలర్మేల్మంగ హరికృపాపాంగ అంటారు అన్నమాచార్య స్వామి. అలవేలు మంగమ్మ తల్లి. మనమంతా కూడా మన ఇంట్లో మన గృహంలో ఏ విధంగా అయితే అమ్మవారిని మనం పూజించుకుంటామో అట్లానే ఇక్కడ కూడా మహాగణాధిపతయే నమః అని అక్షతలు వేసి పూజ చేశారు కదా గణపతి మీద. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అగరవత్తు వెలిగించి మంగళం గరుడధ్వజ హారతిచ్చినాక మీ దగ్గర అక్కడ పక్కన పెట్టుకొని హారతికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలను చేతితో 2 గింజలు పుష్పాలు కానీ అక్షతలు కానీ పట్టుకుని నేను సహా కుటుంబాన అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి మీరు ఇప్పుడు దాకా పూజ చేసినటువంటి ఆ కంకణాలకి చేతితో తాకి నమస్కారం చేసుకొని ఒక కంకణం తీసి కట్టుకోండి. జయ అంటే మెరిసేటువంటి సూర్యుడు ఎంత కాంతితో ఉంటాడో అట్లా వాళ్ళ చేతులన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయట. ఏమిటి మెరుస్తున్నాయంటే ఆ చేతులన్నిటికీ కూడా అమ్మవారికి రెండోసారి ప్రదక్షిణాన్ని చేయటం వలన నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణాలు, ఆ నవరత్నాలన్నీ కూడా బంగారంలో పొదగబడినటువంటి ఆభరణాలు వాళ్ళకి ఏర్పడ్డాయట అమ్మవారికి రెండోసారి ప్రదక్షిణం చేయటం వల్ల. ఇంకా ఈ విధంగా చెప్పలేలా అంటే ఇంకా చెప్పటం ఎందుకని చెప్పి మళ్ళీ